హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మరో చిన్న స్టోరీతో మళ్ళీ మీ ముందుకి. ఒకసారి ఒక చిన్న గ్రామంలో రాజు తన ప్రజల జీతాలని మెరుగుపరచాలనుకున్నాడట. అతను ప్రతి ఒక్కరికి ఒక గింజ ఇచ్చాడంట, సీడ్ ఇచ్చాడంట. ఇది ఒక మహత్తర వృక్షంగా పెరిగే గింజ. మీరు దీన్ని 3 నెలలుగా శ్రద్ధగా పెంచండి. ఎవరి వృక్షం గొప్పగా ఎదుగుతుందో వారిని మాత్రమే నేను మంత్రిని చేస్తాను అన్నాడట. అందరూ ఇంటికి వెళ్ళి గింజను నాటారు. కానీ ఒక యువకుడు ఎంత శ్రద్ధగా చూసుకున్నా గింజ మొలకెత్తలేదట. అయినా నమ్మకంతో అది పెరిగే వరకు ఆగి వేచి చూశాడట. ఈలోపు 3 నెలలు కావచ్చింది. అందరూ తన పెద్ద వృక్షాలతో వచ్చారట. కానీ ఆ యువకుడు ఖాళీ గిన్నెలో మట్టి తెచ్చాడట. రాజు నవ్వుతూ చెప్పాడట, నేనిచ్చిన గింజ ఉత్పత్తి చెందదు. అది మంచి సీడ్ కాదు. మీరు మాత్రం నిజాయితీగా ఖాళీ గిన్నెను తెచ్చారు. అంటే రాజు చెప్పిన పని తూచా తప్పకుండా ఆ యువకుడు చేశాడనమాట. అంటే నిజాయితీగా. మిగతా వాళ్ళందరూ ఏం చేశారు? పెద్ద పెద్ద వృక్షాలు తెచ్చారు. అంటే మోసం చేశారనమాట. మీకు ఇక్కడ ఏమర్థమైందండి? నిజాయితీగా ఉంటే ఆ నిజాయితీయే మనల్ని గొప్ప స్థాయిలో ఉంచుతుంది. నచ్చిందా మరి? అయితే లైక్ చేసేయండి, కామెంట్ చేసేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి.